హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి 16థ్ రోజు నేను చేసిన వ్లాగే అనమాట. ఎందుకంటే నిన్నటి వీడియో ఆల్రెడీ 20 మినిట్స్ వరకు వచ్చింది గదా! మళ్ళీ వీడియో అనేది లెంతీగా ఉంటే చూడరు అని చెప్పేసి నేనైతే ఒక 20 మినిట్స్ కన్నా బిలోనే ఉండాలి. తక్కువగానే ఉండాలి. ఎక్కువగా అవ్వకూడదని చెప్పేసి నేనైతే చూస్తూ ఉన్నాను ప్రతి వీడియోలో. కానీ మళ్ళీ మీరందరూ అడుగుతున్నారు, "అక్క కొంచెం వీడియో లెంత్ అనేది పెంచొచ్చుగా" అని చెప్పి. పెంచొచ్చు, కానీ నాకే భయమేస్తుందనమాట. వీడియో మరీ ఎక్కువ లెంత్ ఉంటే వ్యూస్ అనేవి రావేమో అని చెప్పి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక రూపాయి ఎర్న్ చేసుకోవడానికే చూస్తారు కదా! మరి ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నప్పుడు ఏదో ఒక రూపాయి సంపాదించుకోవాలని అనుకుంటారు కదా! దానికి తోడుగా వ్యూస్ రావాలని కూడా అనుకుంటారు. కానీ 2 కానప్పుడు ఏదో ఒకటి మనం ఒక మంచి అంటే ఇప్పుడు ఎట్లా అంటే సెట్ అయ్యేదాకా వెయిట్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనం వీడియోస్ ఎక్కువ లెంతీగా పెట్టుకోవచ్చు. తక్కువ లెంత్‌లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అందుకే ఫస్టు ఒక 20 కన్నా తక్కువనే పెట్టుకోవాలి అని చెప్పి 16 మినిట్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఆ వీడియో అనేది 20 మినిట్స్ వరకు వచ్చేస్తుందన్నమాట. రేపటి రేపు అయినా కూడా 18 మినిట్స్ వరకు వీడియో ఉండేటట్టుగా చూసుకుంటాను. మరి మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి ఎన్ని మినిట్స్ ఉండాలో అని చెప్పి. ఇగ ఇదైతే నేను సాహసాలు జేస్తున్నా అని జెప్పి మీరు అస్సలు అనుకోకుర్రి. తిట్టను గూడా తిట్టకుర్రి ప్లీజ్. ఎందుకు అంటే, ఇగో నిన్న సామాను మొత్తం తీసినా గదా! ఇగ నిన్న అంటే వీడియోలో నిన్న ముచ్చట చెప్పినా గదా! మరి ఇది నెక్స్ట్ రోజు చెప్తున్నప్పుడు అది నిన్ననే అయితదనమాట. ఇగ నిన్న కిచెన్‌లో ఉన్న సామాన్లన్నీ తీశాననమాట. నాకు ఆ సామాన్లు తీసేటప్పుడు ఏం అనిపియలేదు. మంచిగా చకచకా క్లీన్ చేసుకొని కిచెన్ సదిరేసుకున్నామనుకో, రేపు మళ్ళీ హాలు, తర్వాత టీవీ రూము 2 క్లీన్ చేసుకోవచ్చులే అన్నట్టుగా అయితే ఫాస్ట్‌గా ఇంకా అన్ని సామాన్లయితే తీషినా. మళ్ళా మా సార్‌కేమో స్కూల్ అయిపోయేది ఎన్నిటికనుకుర్రు? 10:30కి స్కూల్ అయిపోవాలి. అప్పటిలోపుగా నేనేం చేశానంటే వంట చేసుకుంటా కిచెన్‌లో ఉన్న సామాన్లన్నీ తీసి కిందయితే పెట్టుకున్నా. ఇగ నేను ఆ సామాన్లు కింద పెట్టుకునేటప్పుడు ఏమనుకున్నానంటే, ఈ రూమ్ మొత్తం నింపితే మా సారొచ్చి గులుగుతాడేమో అని చెప్పేసి నేననుకున్నా. కానీ కింద పెట్టినంక మా సారొచ్చి గులుగుడు గాదు. నా సామాన్ని చూసుకొని నేనే గులిగినా అనమాట. ఎందుకు ఇంత సామాను తెచ్చుకున్నాను? అసలు ఇంత సామాను ఎట్లొచ్చింది? అనవసరంగా ఇవన్నీ తెచ్చుకున్నానే అని చెప్పి పదే పదే అని అనిపించిందనమాట. ఎప్పటి వరకు అనిపించిందంటే, కిచెన్ సామాను తీసి కింద పెట్టినప్పటి నుంచి సదురుకునేంత వరకు అట్లనే అనిపించిందనమాట. ఆ డబ్బల్ని చూస్తున్నా, అటు ఇటు పోతున్నా, డబ్బల్ని చూస్తున్నా. గిన్ని డబ్బలెందుకు? అసలు గిన్ని డబ్బాలలో నేనేం పెట్టినా అని చెప్పేసి నాకే ఆలోచనొస్తుంది. మళ్ళీ ఏమన్నా సామాను తెచ్చుకునేటప్పుడు దేనికన్నా ఇప్పుడు పప్పుకో, ఉప్పుకో దేనికో ఒకదానికి డబ్బా లేదనుకో, అయ్యో! డబ్బలు లేవు గదా! డబ్బాలు కొనుక్కోవాలి కిచెన్‌ల అని చెప్పేసి గట్లా అనుకుంటా. కానీ ఈరోజు తీసి కింద పెట్టేసరికి ఇగ నాకు సుక్కలైతే కనిపించినాయనమాట. ఏ డబ్బాని చూసినా కూడా దీంట్లో ఏముంది? దాంట్లో ఏముంది? అని చెప్పేసి పెట్టింది నేనే. సదురుకుంది నేనే. కానీ చూసేటప్పుడు మాత్రం దాంట్లో ఏముంది? దీంట్లో ఏముంది? గిదెందుకు పెట్టినా? గదెందుకు పెట్టినా? అని చెప్పేసి వెతుక్కుంటున్నా. నా అంత మేధావి ఎవరైనా ఉంటారా? ఎవ్వరుండరు. నేను తప్ప అని చెప్పేసి నాకనిపించింది. ఈ సామాను తీసుకునేటప్పుడు అనిపించింది గదా! తీసుకునేటప్పుడు ఒక్కటి కూడా తెలవదు. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఏం తీసుకోలే. ఒక గిన్నె అత్తమ్మ కానుంచి, ఒక గిన్నె మా అమ్మ కానుంచి అటు ఇటు తీసుకొచ్చుకొని ఈడ బీహార్‌లో ఉండే ఈ కిచెన్ మొత్తం నింపినా అనమాట. చెప్పాలంటే గిన్నెలేం లేవు. ఆ స్టాండ్‌లో ఉన్న వరకు గిన్నెలుంటాయి. తర్వాత ఒక 3, 4 పెద్ద పెద్ద గిన్నెలుంటాయి గానీ, ఈ చిన్న చిన్న డబ్బాలన్నీ ఎక్కువయినాయనమాట. ఇగ ఆ డబ్బాల్ని చూస్తే నాకనిపించింది. ఇగ అన్నీ గూడా ఎప్పటినుంచో అనుకుంటున్నా. సమానంగుండే డబ్బాలు గావాలి, సమానంగుండే డబ్బాలు గావాలని జెప్పేసి. కానీ ఈరోజు ఏమనిపిస్తుందంటే, అమ్మ నాకు డబ్బాలేమొద్దు. వచ్చినప్పుడు ఇదంతా రోజు రోజు ఎవరు జేస్తారంటే, రోజు రోజు అంటే ఇప్పుడు దసరా వచ్చిందనుకో జేస్తా. సంక్రాంతి వచ్చిందనుకో జేస్తా. పిల్లల బర్త్‌డేస్‌కొచ్చిందనుకో క్లీనింగ్ జేసుకుంటా. మళ్ళా తర్వాత ఇంటికి పోయొస్తే గూడా గిట్ల క్లీన్ జేయాలి. ఇదంతా నాకే పనైతుంది. ఈ సామానంతా తీసుకుపోయి సెకండ్ హ్యాండ్‌కి అమ్మేస్తే నాకు అవసరమున్న 2, 2 గిన్నెలు, 2, 2 గిలాసలు, ఆ 2, 3 డబ్బాలు గయి తెచ్చుకొని పెట్టుకుందునా అని జెప్పేసి అట్లా అనిపించిందనమాట. ఏంది సరిత ఊకే గిదే దీర్ఘం తీస్తున్నావు అంత విసుగొచ్చిందా అని జెప్పేసి మీరు అడగొచ్చు. అంతా ఇంత గాదు. రోజు కిచెన్‌లో ఉండి ఊకేవాళ్ళు, తుడిచేవాళ్ళు వాళ్ళకి తెలుస్తది నా బాధ ఏందో అని జెప్పేసి.
జెప్పేసి ఇగ నేనేం జేసినా ఆ డబ్బాలన్నీ ఆడబెట్టి, తోమి ఎండకైతే పెట్టినా గదా! చెప్పినగా నిన్న వీడియోలో వానొస్తుందని జెప్పేసి. నిజంగా గట్లనే వానైతే వచ్చింది. ఆ సామానంతా తీసుకొచ్చేసి టీవీ కాడ హాల్‌లో అయితే పెట్టినా. ఇక పెట్టిన తర్వాత ఏం చేస్తున్నా, ఎట్లాగో బయట వర్షం పడుతుంది. మనం ఇంట్లో ఖాళీగానే గదా ఉండేది. మళ్ళా కిచెన్ ఇగ అది మంచిగా క్లీన్ చేయలేదనుకో, అసలే నేను పెట్టుకున్న తలకాయ నొప్పి. అంటే ఇగ మళ్ళా మా సార్ ఏమనంటే అదొక పెద్ద తలకాయ నొప్పి అనిపిస్తదని జెప్పేసి, ఇగ బయట వర్షం పడుతుంది. ఇగ నాకేం సంబంధం అని జెప్పి, ఇగ కిచెన్ అయితే దులుపుతున్నా అనమాట. ఇందాక పైన గోడలెక్కినాయి గదా! మీరేమనుకోకురి. ఆ గోడలెక్కినప్పుడు ఒక పాట పాడాలి. చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా అని జెప్పేసి నాకు నేనే మనసులో పాడుకుంటా ఇగ దులిపేసినా అనమాట. ఆ దులపడం అనేది మీరు చూస్తున్నారనైతే సాహసం జేయలేదు. ఎప్పుడైనా సరే కిచెన్ డీప్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఆ పైన ఉండే సామాను ఉంటది గదా! అవి 2, 3 క్యాన్లుంటాయి. తర్వాత ఒకటి గ్యాస్ ఉంటది. ఒక హీటర్ ఉంటదనమాట. అందుకే ఫస్ట్ నేను దాన్ని ఊడ్చేసుకొని అక్కడనే పెట్టేస్తా. ఎందుకంటే వాటిని రుద్దడం అలా అయితే ఏం చెయ్యను. హీటర్ ఉంటది గదా! ఆ హీటర్ అనేది మనం ఎట్లాగో కడగలేము. ఇగ ప్లాస్టిక్ డబ్బాలున్నాయి గదా! నేను వాడట్లేదు గదా! వాడినప్పుడు చూద్దామని జెప్పి అవి పైననే ఉంచేసి క్లీన్ అయితే జేసినా. సెకండు సెల్ఫ్‌లో ఉన్నాయి గదా! ఆ డబ్బాలన్నీ తీసైతే బయట పెట్టినా. ఆ తర్వాత కిచెన్ మొత్తం దులుపుకొనొచ్చినా అనమాట. నేను కిచెన్‌లో నాకు 2 ట్యూబ్ లైట్లుంటాయి. నేను వంట జేస్తాను గదా! అయితే అందుకే లైటింగ్ మంచిగా ఉండాలి. రింగ్ లైట్ అయితేనేమో ఉన్నదేమో చిన్న చిన్న రూమ్‌లో. నేను ఆ చిన్న చిన్న రూమ్‌లలో అటు ఇటు తిరుగుతుంటే ఇగ నాకున్న టెన్షన్‌కి అటో కాలు తాకనో, చెయ్యి తాకనో రింగ్ లైట్ పలిగిపోతదని జెప్పేసి డైరెక్ట్‌గా కిచెన్‌లో ఒక లైట్ అయితే పెట్టించుకున్నా. ఇగ హాల్‌లో అంటారా, వచ్చినప్పుడు ఒక 2 కిటికీలు తీసినామనుకో మంచిగా ఎలుగొస్తది అని జెప్పేసి హాల్‌లో ఇగ నేను ఇంకో లైట్ అయితే పెట్టించుకోలేదు. మళ్ళా అన్ని లైట్లు పెట్టియమన్నాననుకో మా సార్ అంటారు గదా! ఇది ఇల్లా, స్టూడియోనా అని జెప్పేసి అంటారనమాట. ఇగ గింతంత చెట్టుకు మస్తు గాలన్నట్టుగా గయన్నీ మనకొద్దు అని జెప్పేసి ఇగ నేనైతే రింగ్ లైట్ అయితే తీసుకోలేదు. ఇక కిచెన్ అంతా దులిపిన తర్వాత మస్త్ అంటే మస్తు దుమ్మొచ్చినాయి. మాకు ఈ మధ్య కాలంలో ఎలుకలు గూడా వస్తున్నాయి మా ఇంట్లోకి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇప్పుడు మాకు వెంటిలేటర్స్ ఏముండవు. విండోస్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటాయి. సమ్మర్‌లో అప్పుడప్పుడు అంటే మార్నింగ్ విండోస్ ఓపెన్ చేసినా నైట్ పడుకునేటప్పుడు విండోస్ అయితే కంపల్సరీగా క్లోజ్ చేస్తాననమాట. అవి సెకండ్ బాత్రూమ్ నుంచయితే ఎలుకలు ఆ హోల్‌లో నుంచి వస్తున్నాయి. ఇక నైట్ పడుకునేటప్పుడు డోర్ గట్టిగా పెడదామంటే మా పిల్లలేంటంటే వాష్‌రూమ్ లేసినప్పుడు వాళ్ళే వాష్‌రూమ్ ఎళ్లి వస్తారనమాట. నన్నేం లేపరు. అది కూడా దగ్గరనే కదా! పక్కనే ఉంది గదా! అందుకే మళ్ళీ డోర్ గట్టిగా పెడితే పిల్లలకు ఆ డోర్ ఎళ్ళది అని బాధతోని కొంచెం ఓపెన్ చేసే ఉంచుతాననమాట. అదే నాకు మోసమైంది. మస్తు ఎలుకలైతే వచ్చినాయి. పైన గూడా చాలా గలీజ్‌గా అయిపోతే అంతా దులిపేసాననమాట. ఇగ వాటర్ క్యాన్ ఈడ్నుంచి తీద్దామంటేనేమో దాని నిండా వాటరున్నాయి. మా సారయితే నిన్ననే తీసుకొచ్చిండనమాట. ఇగ నేను కొంచెం గూడా వాడలేదు అన్నట్టుగా అయితే, అందుకే ఆ వాటర్ క్యాన్ అయితే తీయలేదు. ఇప్పుడైతే వాల్ పేపర్ అయితే క్లీన్ చేసుకున్నాను. అయితే నేను ఎప్పటినుంచో కిచెన్‌ని కొంచెం మారుద్దామని చెప్పేసి అనుకున్నాననమాట. ఏమనుకున్నానంటే రెడ్ కలర్ పెయింటేసి, వైట్ కలర్ ముగ్గులేసి, ఆ తర్వాత కిచెన్‌లో అన్నీ ఒకే రకమైన డబ్బాలుండేటట్టుగా పెట్టుకుందాం అని చెప్పి ఎప్పటినుంచో అనుకున్నాననమాట. ఇంకా చాలా సామాను కూడా తీసుకుందాం అనుకున్నాను. అంటే స్టీల్ సామానేం కాదు. అన్నీ ఒకే రకంగా ఉండే డబ్బాలు తీసుకోవాలి. తర్వాత కర్టన్స్ తీసుకోవాలని, తర్వాత ఇంకా చిన్న చిన్న సామాన్లున్నాయనమాట. వీడియో ముందుకెళ్ళే కొద్దీ చెప్తాను. అయితే ఇప్పుడు మనం ఏదైనా సరే క్లీనింగ్ చేసుకోవాలంటే, అంటే ఏవైనా కొత్తగా మార్చుకోవాలంటే ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్‌గా ఉండాలి కదా! ఇక నేనేమనుకున్నానంటే మా విషుకి, కనీకు 23 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. వచ్చింది మొన్ననే గదా! సమ్మర్ హాలిడేస్ మస్తు ఎంజాయ్ చేసొచ్చినాం. సమ్మర్ హాలిడేస్‌లో బుక్కు గూడా తీసి నేను నా పిల్లలకి చదివియలేదనమాట. అంత బాగా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3, 4 రోజులైతే గట్టిగా చదివిపియాలి గదా! గట్టిగా చదివిపియాలని జెప్పేసి 3 రోజులు టైం అయితే వేస్ట్ చేసిన. మళ్ళా గూడా బుక్కు గూడా తీయించలేదు. అందుకే ఏమనుకున్నానంటే జస్ట్ పైన పైన అంటే ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను. కిచెన్‌లో చేసుకోవాల్సిన మార్పులకి కొంచెం టైం పడతది కదా! అని చెప్పి అవి తర్వాత చిన్నగా చేసుకుందాము. పిల్లలకి రెగ్యులర్‌గా 2:30 వరకు స్కూలున్నప్పుడు అని చెప్పి నేను అనుకోనైతే ఫస్ట్ ఇక్కడ వాల్ పేపర్ అయితే క్లీన్ చేస్తున్నాను. మా పిల్లలకైతే 12కే అయిపోతది స్కూలు. అంటే ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి 10:00 వరకు. అది కూడా 19థ్ వరకు హాలిడేస్ అనమాట. ఇక తర్వాత మా సార్‌కేమో 10:00కే అయిపోతే ఎవరైనా సరే ఇంట్లో మనం ఒక్కరం ఉంటే ధనాధన్ చెయ్యి తిరిగితే మంచిగా పని చేసుకుంటాం. అదే ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో గిదేంది, గదేంది అని చెప్పేసి క్వెషన్స్ అడుగుతారు గదా!
అందుకే నేనేం జేస్తా, మా సార్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ తక్కువ పని జేసుకుంటా. మా సార్ లేనప్పుడు ఒకటేసారి అన్ని పనులు జేసుకుంటా అనమాట. ఇగ వాళ్ళు ఇంట్లో ఉంటే మనం పనులు జేసుకోవడం కన్నా వాళ్ళకి జేసి పెట్టడమే ఎక్కువ అయిపోతదనమాట. అందుకే ఇప్పుడు ఈ క్లీనింగ్ అన్నీ చేసుకున్నాంక పిల్లలకి, మా సార్‌కి 2:00 వరకు స్కూల్ ఉన్నప్పుడు ఆ రోజు మంచిగా చేసుకోవచ్చులే అన్నట్టుగా నాకనిపిచ్చి ఈరోజైతే వాల్ పేపర్ క్లీన్ చేస్తున్నాను. ఈ వాల్ పేపర్స్ అతికిచ్చేటప్పుడు అప్పుడు అనిపించింది గదా! ఇవి కొంచెం పేపర్ లెక్క ఉన్నాయి గదా! తడిస్తే ఊకనే పోతాయేమో, నెల రోజులు గూడా ఉంటాయో, ఉండయో అని జెప్పేసి నేననుకున్నాను. కానీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువనే మంచిగా స్టిక్ అయ్యి ఈ వాల్ పేపర్స్ ఉన్నాయి. ఇది నేను మా కన్నయ్యది ఫస్ట్ బర్త్‌డే అప్పుడైతే స్టిక్ చేశాననమాట. ఇప్పుడు తనకైతే 5 ఇయర్స్ అనమాట. 4 ఇయర్స్ అయితుంది ఈ వాల్ పేపర్స్ నేను అతికిచ్చి. అయినా కూడా కొంచెం గూడా చెక్కు చెదరలేదు. అంటే ఎక్కడెక్కడ క్లీన్ చేస్తానో అక్కడ స్క్రాపర్‌తోని వామ్మో! ఇదేమన్నా కేకా నేను స్క్రాపర్ అంటున్నా. స్క్రబ్బర్ ఉంటది గదా! ఆ స్క్రబ్బర్‌తోని కొంచెం రుద్దినట్టుగా చేస్తాను కాబట్టి చిన్న చిన్న హోల్స్ పడినాయి అంతే. ఇక్కడ నేను గిన్నెలు తోముతాను కదా! ఇక్కడ రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉంటాను రోజు అనమాట. ఎందుకంటే గిన్నెలు తోమినప్పుడు ఆ సబ్బు చుక్కలనేవి పడుతూ ఉంటాయి గదా! అందుకే నేను స్క్రబ్బర్‌తో రుద్దుతూ ఉంటాననమాట. అయినా కూడా చూడండి ఎంత గట్టిగా రుద్దినా, ఎంత మంచిగా క్లీన్ చేసుకున్నా గూడా వాల్ పేపర్స్ అనేవి కొంచెం గూడా ఊడలేదనమాట. ఇగ నేను ఇంతకు ముందుకేమో ఫస్ట్ ఇలా అది సబ్బు పెట్టి ఆ వాల్ పేపర్‌ని రుద్దిన తర్వాత ఒక వెట్ క్లాత్ ఉంటది కదా! దాంతోనే తుడుచుకునేదాన్ని. అట్లా ఒక 1 ఇయర్ పాటు చేసినా అనమాట. చేసినాక కూడా పేపర్ మంచిగా స్టిక్ అయింది కదా! కొంచెం కూడా ఊడట్లేదని చెప్పేసి ఇక డైరెక్ట్ వాటర్‌తోనే కడగడం అయితే స్టార్ట్ చేసిన. ఇగ కిచెన్ మారుద్దాము, కలరేద్దాము, ముగ్గులేద్దాం అని అనుకుంటున్నా గదా! ఈ వాల్ పేపర్స్ ఇంత స్టిక్ అయినాయి గదా! తీయడానికి ఎంత కష్టపడాలో అని జెప్పేసి నాకు ముందే భయమేస్తుంది. ఎందుకు అంటే నేను ఆ వైట్ కలర్ వాల్ పేపర్ ఏమో వాల్‌కి అతికిచ్చిన. తర్వాత కింద ఫ్లోర్‌కుంటది కదా! అది బ్లాక్ కలరు వాల్ పేపర్ అతికిచ్చిన అనమాట. అది ఒకవైపు తీసినప్పుడు అక్కడక్కడ అది వాల్ పేపర్ అంటుకొని ఉన్నప్పుడు నైఫ్‌తోని నేను తీసాను తెలుసా! కష్టమైంది. అందుకే ఇప్పుడు అనిపిస్తుంది ఈ గోడ నిండా వాల్ పేపరే ఉంది గదా! ఎంత క్లీన్‌గా తీయగలనా లేనా అని చెప్పేసి నాకే అనిపిస్తుంది. ఇగ వాల్ పేపర్ అంతా క్లీన్ చేసి కడిగేసాననమాట. మా కిచెన్‌లో నేను వాడేది కరెంటు హీటర్స్ కాబట్టి అక్కడ ఎక్కడైతే ప్లగ్స్ ఉన్నాయో అక్కడ కొంచెం సబ్బుతోని రుద్ది క్లాత్‌తోనైతే కడిగేసాను. కానీ కడిగేటప్పుడైతే గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటది. ఎందుకంటే చుట్టూ కరెంటే ఉంటది గదా! దేంట్లోకి వాటర్ పోతదో ఏందో అని జెప్పేసి మస్తు భయమైతదనమాట. అందుకే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మొత్తము ఇక్కడ కరెంటు ప్లాంట్ ఉంటది గదా! కరెంట్ గూడా ఫ్రీయే ఉంటది. అందరూ ఇంట్లో ఏసీ, తర్వాత కూలరు, ఫ్రిడ్జు, కరెంటు హీటర్సు ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనం బండలు కడిగేటందుకు వీలు లేకుండా అయితే చేశారనమాట. ఏమైనా సరే ఈ బండల్ని తుడుచుకోవాలి అంతే. కడగడం అలాంటిదేమి ఉండదు. ఒకవేళ కడిగినా గూడా ఇప్పుడు ఒక్క రూమ్ కడగడానికి 2 గంటల టైం పడతదనమాట. మొత్తం వంపు వంపుగా ఉంటది. చూడడానికేమో ఫ్లాట్‌గా ఉన్నట్టుగా అనిపిస్తదనమాట. ఇగ నేను కిచెన్ క్లీన్ చేసిన తర్వాత కొన్ని అవి గ్లాసు సీసాలుంటాయి గదా! అవి గ్లాస్‌లుంటాయి గదా! అవి కూడా క్లీన్ చేసేసుకున్నాననమాట. అప్పటి వరకే టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇగ పిల్లలందరూ అయితే పడుకున్నారు. ఇంకా మార్నింగ్ అయితే చాయ్ తాగిన తర్వాత పనులన్నీ స్టార్ట్ చేసినా గదా! ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. మస్తు ఆకలైతుంది. ఇగ కిచెన్ గూడా దులిపేసి కింద ఫ్లోర్ గూడా కడిగేసిన. నాకైతే అప్పుడప్పుడు కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. "అది ఇల్లేనా అంత బ్లాక్ ఉందేంది" అని జెప్పేసి. ఇది నేను కట్టిన వెంటనే వస్తేనేమో కొంచెం ఇంత జిడ్డు జిడ్డుగా గాదేమో. అయినా మా ఇల్లే కాదు అందరి ఇల్లులు కూడా ఇట్లనే ఉంటాయి. సిమెంట్‌తోని ప్లాస్టరింగ్ జేసిండ్రు గదా! కొంచెం నల్లగా అవుపిస్తదనమాట. ఇగ మనం ఏం చేస్తాం నాకన్నా ముందు ఎన్నో ఫ్యామిలీస్ ఇక్కడ ఉండిపోయినాయి. మన సొంత ఇల్లు అయితేనేమో మనకు నచ్చినట్టు కట్టిస్తాం. లేకపోతే మనకు నచ్చినట్టు మార్పులు చేయించుకుంటాం. మన సొంత ఇల్లు కాబట్టి అన్నీ మనకు నచ్చినట్టే ఉంటాయి. ఇది మన సొంత ఇల్లు కాదు కాబట్టి ఏదైనా సరే మనకు నచ్చినట్టు అస్సలు ఉండదనమాట. ఇగ ఈ బండలనేవి అట్లనే ఉంటాయి. కిచెన్‌లో ఫ్లోర్ గూడా ఆ సిమెంట్‌తోనే చేసిందే అనమాట. అది కూడా వాడి ఉంది కాబట్టి చూడ్డానికైతే కొంచెం నల్లగా అనిపిస్తది. కానీ నేను చాలా అయితే క్లీన్ చేస్తాను. ఎప్పుడైనా సరే కొంచెం మెస్సీగా ఉంది అంటే వెంటనే అయితే చేసుకుంటాననమాట. కానీ చేసేసరికి టైం పడతది కాబట్టి వీడియోస్‌లో తక్కువైతే చూయిస్తాను. ఇగ 2:30 అయితుందని జెప్పిన గదా! ఫ్రెష్ అప్ అయిన తర్వాత అన్నం తిని కొద్దిసేపయితే తీసుకున్నాననమాట. ఇగ సామానంతా అక్కడ, ఇక్కడ ఉంది గదా! దాన్ని అలాగే ఉంచాను. రేపు సదురుకుందాం అని చెప్పి. టైం వచ్చేసి ఇంకా
3 అయిపోయిందని జెప్పిన గదా! రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళా నేను లగేజ్ బ్యాగ్ ఉంది గదా! దాన్ని సర్దుకోవాలి. అది సదరడానికి గూడా మస్తు టైం పడతది. మళ్ళా కబోర్డ్‌లు క్లీన్‌గా ఉన్నాయో లేవో అని చెప్పేసి ఏం చేశానంటే ఫస్ట్ నేను వెళ్ళే ముందే మా కబోర్డ్ అయితే క్లీన్ చేశాను కాబట్టి అన్నీ మడతలతోనే ఉన్నాయన్నమాట. ఇగ వచ్చిన వెంటనే ఇగ ఏం చేసినా ఈరోజు కిచెన్ అనేది క్లీన్ చేసిన, డబ్బాలనేవి తోమి ఆ రూమ్‌లలో పెట్టేసిన తర్వాత బ్యాగ్ అయితే సదురుతున్నాను. పిల్లల బట్టలన్నీ మడత పెట్టి, ఇంకా పైన పెట్టి ఇగ ఒక్కొక్కటి అంటే ఎవరి బట్టలు వాళ్ళ సెల్ఫ్‌లో అయితే సదిరేస్తున్నాను. మాకీ కబోర్డ్ అయితే చాలా చిన్నగా ఉంటది. ఇగ నా సెల్ఫ్‌లో అయితే ఒకటి తీస్తే 100 డ్రెస్సులు కింద పడిపోతాయన్నమాట. అట్లుంటాయి. అమ్మో! 100 అని చెప్పినా గానీ నిజానికి నాకు 100 డ్రెస్సులున్నాయా? 100 కాదు గదా! 50 డ్రెస్సులు గూడా లేవు. అటు ఇటు అన్నీ కలిపైతే ఒక 20 డ్రెస్సుల వరకైతే ఉండొచ్చు. టీ షర్ట్‌తో సహా అనమాట. నేను ఎక్కువ అయితే బట్టలేం కొనను. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అయితే కొనాలి అనిపిస్తుంది. కానీ పైసలేం లేవనమాట. మంచిగా మన యూట్యూబ్ పేమెంట్ ఒస్తే మంచిగా అయితే షాపింగ్ జేయొచ్చు ముందు ముందు. ఇప్పుడైతే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుదాము. అంటే షాపింగ్ అంటే వేరే వేరే కోరికలేం లేవు. కాకపోతే ఇంట్లోకి మంచి మంచి సామాను కొనాలి అని ఒకే ఒక కోరిక తప్ప. ఇగ అదంతా నాకే కాదు ఎవ్వరికైనా ఉంటది. ప్రతి ఒక్క వైఫ్ అట్లనే ఉంటది. ఇంట్లో మంచి మంచి సామానుండాలి. చూడడానికి నీట్‌గా ఉండాలి. అన్నీ ఒకేలాగా ఉండాలని చెప్పేసి నా లెక్కనే మీ అందరికి అనిపిస్తదని చెప్పేసి నేననుకుంటున్నాను. మరి అవునో కాదో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక నేను ఇంటికి తీసుకెళ్ళిన బట్టలు ఎక్కువగా ఏం లేవనమాట. మీషో నుంచి తీసుకెళ్ళినా గదా! ఒక 3 టాపులు అవే ఉండే. నేను తీసుకున్న ప్లాజో సెట్స్ ఉన్నాయి గదా! 4 తీసుకున్నాను. ఒకటి పింక్, బ్లూ తర్వాత ఇంకోటి స్కై బ్లూ తర్వాతొచ్చేసి ఇంకోటి లైట్ పింక్ అనమాట. ఇవి నేను ఇంటి దగ్గరనే పెట్టేసొచ్చిన. ఎందుకంటే వచ్చినప్పుడు, పోయినప్పుడు తీసుకొని పోయినామనుకో, ఇగ మనకు మనం తెచ్చుకునే సామాను కన్నా మన బట్టలే ఎక్కువ బరువైపోతాయనమాట. ఇగ పిల్లల బట్టలయితే ఈసారి ఒక్కటి కూడా ఏం పెట్టలేదు. అన్నీ తీసుకొచ్చేసాను. ఎందుకంటే వాళ్ళకు పెరిగే ఏజ్ కాబట్టి వాళ్ళ ఏజ్‌లో ఉన్న బట్టలు వాళ్ళకేస్తే మంచిగుంటది. చిన్నగా అయినంకేస్తే అటు ఇటు చినగడం తప్ప ఏముండదనమాట. నా బట్టలయితేనేమో ఇగ నేను కొంచెం లడ్డుగా అయినా గూడా కుట్లిప్పేందుకు కొంచెం కుట్లున్నాయనమాట. అందుకే ఆడ పెట్టొచ్చిన. ఇగ నేను ఒక 3 సారీస్ అయితే కొత్త చీరలు తెచ్చుకున్నా అనమాట. ఏంది సంతోష్ చీరలే కొన్నా అని జెప్పేసి కొత్త చీరలు కొన్నావా అని జెప్పేసి మీరందరూ అనొచ్చు. ఏంటి అంటే నేను మా ఫ్రెండ్ నెంబర్ షాపింగ్ పోయినా అని జెప్పిన గదా! ఆడ లావెండర్ కలర్ సారీ ఒకటి నాకు బాగా నచ్చింది. అది 430నో, 450 రూపీస్‌కో ఏమో నేను తీసుకున్నాను. ఇంకో సారీ ఏమో మా ఫ్రెండ్ నచ్చిందని జెప్పేసి అది నాకే ఇచ్చేసిందనమాట. ఇంకా ఇంకోటి వైలెట్ కలర్ సారీ ఉంది గదా! అది మా అక్క వాళ్ళు తీసుకుర్రు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయొచ్చేలోపయితే సారీ అయితే తీసుకుండ్రు. ఇవి కూడా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ, ఇక్కడ ట్రెండింగ్ సారీస్ గదా! వర్కొచ్చేసి కలర్ అయితే చాలా బావుందనమాట. ఇప్పుడు ఇవే చాలా ట్రెండింగ్ కలర్స్ అనమాట. ఇదొకటి ఇది వైలెటా? వైలెట్ అనుకుంటా. ఈ వైలెట్ కలర్ ఒకటి, తర్వాత బ్రింజాల్ కలర్ అంటారు. అది లెమన్ యెల్లో బ్లౌజు లేకపోతే లెమన్ యెల్లో వచ్చిన సారీస్ ఉన్నాయిగా. ఈ 2 కలర్సే చాలా ట్రెండ్ అయిపోయినాయి గదా! ఇగ మా వోళ్ళు గూడా ట్రెండ్‌నయితే ఫాలో అయిండ్రు. ఇగ ఇదొక బ్లౌజ్ అనమాట. ఇదొక సారీ అయింది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన ఈ పింక్ కలర్ సారీ ఉందిగా, మా ఫ్రెండ్ తను తీసుకుంటా అని చెప్పేసి తీసుకొని, ఇంకా నాకే ఇచ్చేసిందనమాట. "నువ్వే నచ్చిందన్నావు గదా! తర్వాత ఎప్పుడైనా మనీ ఇద్దువు తీసుకో" అని చెప్పేసి అనడంతోని, ఇగ తన బలవంతం మీదుగా ఈ సారీ నాకొచ్చింది. ఇగ తర్వాతొచ్చేసి ఇది లావెండర్ సారీ. నేను తెచ్చుకున్న సారీ ఉంటదిగా అది. ఆ తర్వాత ఒకటి గ్రీన్ కలర్ సారీ గూడా చూపించిన గదా! ఆ సారీ నా పెళ్ళప్పుడు వచ్చిన చీర అనమాట. ఇగ నేను ఈడ ఇంతకుముందు 3 చీరలే ఉన్నాయన్నమాట. అవి ఒకటి డైలీ వేర్ చీర ఉంటది. ఒకటి పట్టు చీర ఉంది. దాన్ని ఇప్పటి వరకు కట్టుకోలేదు. ఎప్పుడైనా కట్టుకుందామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాననమాట. ఇగ ఇక్కడ మనకు స్పెషల్ డేస్ ఏముంటాయి. అందుకే ఆ పట్టు చీర అనేది కట్టుకోలేదనమాట. ఇగ నాకీడైతే బీరువా లేదు గాబట్టి, అన్నీ ఈ బ్లౌజ్‌లోనే అంటే సారీ ఈ బ్యాగ్‌లోనే నెట్టేస్తున్నాననమాట. ఆడ బ్లౌజ్ ముట్టుకున్నా గదా! అందుకే నాకు బ్లౌజ్ అనొచ్చింది. ఇక ఏం జేస్తాం మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావాలి. నేను మా సార్‌ని ఎప్పటినుంచో బీరువా కొందామని అడుగుతుంటే, మా సార్ కొందాం అంటున్నారు. ఎట్లైనా సరే మనం వెళ్ళేటప్పుడు ఈ సామానంతా ఇంటికి తీసుకెళ్తామా, ఈడ వదిలేసి ఎళ్ళిపోవాలి గదా! అనవసరంగా ఎందుకు మనకు ఖర్చులు, అది ఏదో కడుపు నిండా తింటే అయిపోతదిగా అన్నట్టుగా మా సార్ ఉద్దేశ్యం అనమాట. కానీ ఎప్పటికైనా సరే ఒక బీరువా అయితే కొంటా. ఈ బ్యాగ్‌లో అయితే తెచ్చిన చీరలన్నిటిని నింపేశాను. ఎప్పుడైనా తీరికగా ఉన్నప్పుడు ఈ బ్లౌజులు, ఈ
శారీస్ అయితే నేను చూపిస్తాను. శారీస్ మీదకి బ్లౌజులు గూడా చాలా ఎక్సలెంట్ వచ్చినాయి. ఒకవేళ రేపే చూపించాలని జెప్పేసి మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా రేపటి వీడియోలో చూపిస్తాను. కామెంట్ చేయకపోతే నేను చూపించననమాట. ఎందుకంటే మరి నాకు కూడా తెలియాలి కదా! మీకు నా శారీస్ చూడడం ఇంట్రెస్ట్ ఉందో లేదో అని చెప్పేసి. ఇక బ్యాగ్ నిండా బట్టలైతే పెట్టిన తర్వాత ఈ బ్యాగుని ఏడ పెట్టాలా అని జెప్పేసి నేనింకా ఆలోచిస్తూ సదురుతూ ఉన్నాననమాట. ఎందుకంటే 3 చీరలే ఉన్నాయి గాబట్టి ఇక్కడ కింద కబోర్డ్‌లోనే కొంచెం హైట్‌లోనే సరిపోయింది. ఇప్పుడేమో ఆ బ్యాగు పెద్ద హైట్ ఉంది గదా! ఇగ అటు ఇటు ఉన్నాయి. అటు ఇటు పెట్టి ఆ బ్యాగ్ గూడా అల్లనే నెట్టేస్తానికైతే ట్రై జేస్తున్నాననమాట. ఇగో గీ వ్లాగ్ అయితే ఇగో గిట్లయితే అయింది. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్నయితే కోరుతూ ఉన్నాను. చూస్తున్నారు గదా! అవి మస్కిటో నెట్స్ అనమాట. నేను వెళ్ళేటప్పుడే వాష్ చేసి పెట్టిన. సరిత వీడియో నచ్చితే లైక్ చెయ్యి అని జెప్పినావు గదా! మళ్ళా తర్వాత గూడా ముచ్చట చెప్తావేంది? సరే, సరే బాయ్ జెప్పని జెప్పి మీరు అనుకుంటున్నారు గదా! ఇక సరే ఆ ముచ్చటైతే రేపు కంటిన్యూ చేస్తాను. బాయ్ మరి. గుడ్ నైట్.